కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 10, 12 పచ్చిమిర్చిలను వేసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు అరకప్పు పచ్చి కొబ్బరిని వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోనికి వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 5, 6 వెల్లుల్లి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో అర టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసిన అరకప్పు టమాటాలను వేసుకుని ఉడికించండి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకుని కలుపుతూ 5 మినిట్స్ ఉడికించండి. టమాటా మెత్తగా ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ముందుగా మిక్సీలో వేసుకున్న కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఉడికించిన టమాటాను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక బౌల్లోనికి వేసుకుందాం. పోపు చేసుకోవడానికి మరో పక్కన గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసి పోపులో వేసుకుని కలుపుకోండి. అంతే, కొబ్బరి పచ్చడి రెడీ.